గురుభ్యో నమ. భావదశలు భావదశలు మరియు బాల్యం 0 నుంచి 14 ఏళ్ళు. భావదశల సిద్ధాంతం సాధారణంగా జ్యోతిష్యంలో నక్షత్ర ఆధారిత అంటే వింశోత్తర దశపై నడుస్తుంది. కానీ ఈ భావదశల విధానం ప్రతి 7 సంవత్సరాలకు ఒక ఇల్లు యాక్టివేట్ అవుతుందని చెప్తుంది. కలియుగంలో ప్రతి మనిషి సగటు ఆయుష్ 80-84 ఏళ్ళుగా పరిగణించబడుతుంది. అంటే జీవితాన్ని 12 ఏళ్ళుగా అంటే 12 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగానికి 7 ఏళ్ళు ఇచ్చారనమాట. పాయింట్ నెంబర్ 1, 0 to 7 years అంటే 0 నుంచి 7 సంవత్సరాలు. ఇది 4వ ఇల్లు, చతుర్థ స్థానం. చాలామందికి మొదటి 7 ఏళ్ళు లగ్నదశ అనుకుంటారు, కానీ ఇది తప్పు. పుట్టిన వెంటనే బిడ్డ తల్లిపై ఆధారపడి ఉంటుంది. అందుకే మొదటి 7 ఏళ్ళు 4వ స్థానం అంటే మాతృస్థానం యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ 4వ ఇంట్లో శని కానీ రాహు కానీ పాపగ్రహాలు ఉంటే ఆ బిడ్డకు చిన్నతనంలో అనారోగ్యం లేదా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు 4వ ఇంటికి సంబంధించిన పరిహారాలు చేయాలి. 7 నుంచి 14 ఏళ్ళు ఇది 2వ ఇల్లు, ధనం వాక్కు స్థానం. ఈ వయసులో పిల్లలు రుచిని టేస్ట్ తెలుసుకోవడం మరియు సంభాషణ నేర్చుకుంటారు. కుటుంబ వాతావరణము వాక్కు ఈ దశలో కీలక పాత్ర పోషిస్తాయి. తండ్రి లేదా కుటుంబ సభ్యులు మాట్లాడే విధానాన్ని పిల్లలు అనుకరిస్తారు. ఈ వయసులో పిల్లలు పెంపకం చేసేవారి తప్పులు వాళ్ళ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. యవ్వనం కర్మ ప్రారంభమవుతుంది 14 నుంచి 28 ఏళ్ళు. 14 నుంచి 21 సంవత్సరాలు 8వ ఇల్లు, ఇది అష్టమ స్థానం అంటారు. ఇది అత్యంత కీలకం మరియు రహస్యమైనది. 8వ ఇల్లు పరివర్తనకు, ట్రాన్స్ఫర్మేషన్కు మరియు ఉత్సుకతకు క్యూరియాసిటీకి సంకేతం. ఈ వయసులో పిల్లలు లైంగికత పట్ల అవగాహన మరియు వ్యసనాలు, మద్యం, సిగరెట్ వంటివి మరియు రహస్యాలను దాచడం ప్రారంభమవుతుంది. పరిహారం: ఈ వయసులో ఉన్న పిల్లలకు ఓం నమో నారాయణ అనే మంత్రం నేర్పించడం వల్ల వారు తప్పుదారి పట్టకుండా ఉంటారు. 4వది 21 నుంచి 28వ ఏళ్ళు, ఇది 10వ ఇల్లు, రాజ్యస్థానం. యవ్వనంలో చివరి దశలో మనిషి తన వృత్తి లేదా కెరీర్ గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ఈ వయసులో నిజమైన శృంగారం కంటే శారీరక ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. 21 ఏళ్ళ తర్వాతే మనిషి తన కర్మను, వర్క్ ఎలా నిర్వహించాలో సీరియస్గా తీసుకుంటాడు. ఒకవేళ ఈ వయసులో కెరీర్ పరంగా ఇబ్బందులు ఉంటే ఈ 10వ ఇంటికి సంబంధించిన పరిహారాలు చేయాలి. మధ్య వయసు, వివాహము మరియు సేవ, ఇదంతా 28 నుంచి 42 వరకు ఉంటుంది అనమాట. వయసు 28 నుంచి 35 ఏళ్ళ వరకు అయితే 12వ ఇల్లు అంటే వ్యయస్థానం. సాధారణంగా 7వ ఇల్లు వివాహానికి చూపిస్తుంది అనుకుంటాం, కానీ ఈ సిద్ధాంతం ప్రకారం వివాహము మరియు శయన సుఖాలు 12వ ఇంటి నిర్ణయించబడతాయి. 12వ ఇంటి ఉన్న గ్రహాలు మనిషిని వివాహానికి ప్రేరేపిస్తాయి. అలాగే విదేశీ ప్రయాణాల పట్ల మక్కువ కూడా ఈ వయసులోనే కలుగుతుంది. ఈ వయసులో ఏదైనా సమస్యలు వస్తే 12వ ఇంటి అధిపతికి పరిహారం చేయడం అత్యంత ప్రభావవంతం. 35 నుంచి 42 సంవత్సరం 6వ ఇల్లు, శత్రు రోగస్థానం. ఈ వయసులో పనిభారం మరియు బాధ్యతలు పెరుగుతాయి. దీనివల్ల టీ, కాఫీ లేదా ఇతర వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉంది. సేవ మరియు దానం. ఈ వయసులో మనిషి దాన ధర్మాలు చేయడం నేర్చుకోవాలి. సమాజంలో సేవ చేయడం వల్ల వచ్చే 20-30 ఏళ్ళ జీవితం సుఖంగా ఉంటుంది. ఈ దశలోనే వృత్తిపరమైన పోటీ కూడా తీవ్రమైన స్థాయిలో మొదలవుతుంది. పిల్లల బాధ్యతలు, వృద్ధాప్యం, ఇది 42 నుంచి 84 వరకు వస్తుంది అన్నమాట. 42 నుంచి 49 సంవత్సరాలకు 5వ ఇల్లు, ఈ పుత్రస్థానం. ఈ వయసులో మనిషి తన గురించి ఆలోచించడం మానేసి పూర్తిగా తన పిల్లల భవిష్యత్తు కోసం ఆందోళన చెందుతూ ఉంటాడు. పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు మరియు వారి స్థిరత్వం గురించి ప్రధాన సమస్యలుగా మారతాయి. ఆధ్యాత్మికత మరియు మంత్రశాస్త్రం పట్ల ఆసక్తి కూడా ఈ దశలో పెరుగుతుంది. 49 నుంచి 56 ఏళ్ళ వయసు, ఈ 11వ ఇల్లు, లాభస్థానం. సమాజంలో మన హోదా, మన కీర్తి ప్రతిష్టలు ఈ వయసులో ముఖ్యం. పిల్లల వివాహాలు జరగాలంటే సమాజంలో మనకున్న సంబంధాలు కీలకమవుతాయి. పరిహారం: ఈ వయసులో ఉన్నవారు తమ జాతకంలో 11వ రాశికి సంబంధించిన జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం వల్ల గొప్ప లాభాలు పొందుతారు. 56 నుంచి 63 ఏళ్ళు, మొదటి లగ్నం. వృద్ధాప్యం మొదలయ్యే ఈ దశలో మనిషికి తన ఆరోగ్యమైన శరీరము పట్ల స్పృహ కలుగుతుంది. శారీరక నొప్పులు, మోకాళ్ళ సమస్యలు రావడం, తనను తాను జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతాడు. 63 నుంచి 84 ఏళ్ళ వరకు 10వ అంటే ఇక్కడ 63 నుంచి 70 సంవత్సరాలు 7వ ఇల్లు, మారకస్థానం ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఇది మరణానికి సిద్ధపడే కాలం. 70 నుంచి 77 ఏళ్ళు 9వ స్థానం, ఇది కాశీ వంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళే సమయం.
77 నుంచి 84, ఇది 3వ ఇల్లు యాక్టివేట్ ఉంది. జీవిత చరమాంకాన్ని, డెత్ని సూచిస్తుంది. 9వ ఇంట్లో పాపగ్రహాలు ఉంటే జీవిత చరమాంకంలో కష్టాలు ఎదురవుతాయని, అందుకే ముందుగానే ఆ గ్రహాలకు పరిహారాలు చేసుకోవడం మంచిదని సిద్ధాంతం సూచిస్తుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.